హలో ఫ్రెండ్స్, నేను ఒక కథ చెప్పబోతున్నాను, మీరు వింటారా? ఒక ఆవిడ అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఒక ఆయన ఉన్నారంట. అలా ఆయన కొంచెం తెంగరోడంట. వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన చుట్టాలు పెళ్ళి వచ్చిందంట. ఇద్దరు వెళ్దాం అనుకున్నారంట. వాళ్ళ ఆవిడికి జ్వరంగా ఉండడం వల్ల ఏంటి మీరు వెళ్ళొచ్చేయండి, నాకు జ్వరంగా ఉంది కదా అన్నదంట. వెళ్ళేదంట. పెట్టిని తిన్నారంట, తలో పెట్టారంట, తిన్నారంట. ఇట్ల పేర్లు ఇవేంటండి ఇవి బాగున్నాయి, ఇట్ల పేర్లు చెప్పండి, కొంచెం పెట్టండి అన్నారంట. పెట్టారంట. కుడుములు అని చెప్పారంట. వాళ్ళు ఇచ్చిన సంచి పట్టుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగారంట. కుడుములు అని చెప్పారంట. కుడుములు 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 అనుకుంటూ వెళ్ళాడంట. దారిలో ఒక నది దాటాల్సి వచ్చిందంట. దాటడానికి అందులోకి దిగి దాటేటప్పుడు డుముక్కులు అన్నాడంట. డుముక్కులు 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 అనుకుంటే వెళ్ళారంట. ఓసే మీ చుట్టాల పెళ్ళిలో డుముక్కులు పెట్టారే, చాలా బాగుంది, ఉండు ఇక్కడ నేను డుముక్కులని మాట ఎక్కడ వెళ్ళలేదండి, నేను అడిగొస్తాను అని వెళ్ళిందంట. అడిగిందంట. మీ ఆయన ఏదో తినుంటారే, డుముకులని మాట మేము కూడా ఏం లేదు అన్నాడంట. తర్వాత నడిచి వచ్చాడు కదా, అలసిపోతాడా, నిద్రపోయాడంట. పొద్దున్న చూడొచ్చులే అని వాళ్ళ ఆవిడ కూడా నిద్రపోయిందంట. పొద్దున్న లెగిసేక మొదలెట్టాడంట డుముకులు డుముకులని. మళ్ళీ ఇలా కొడుతున్నాడంట. తర్వాత ఇక్కడ తగిలి ఇలా బొగ్గు వాసినట్టు వచ్చిందంట. అప్పుడే ఒక పెద్ద ఆవిడ వచ్చి, ఏంటే మీ ఆయన ఏదో గొడవ ఎట్టుతున్నాడంట డుముక్కులని అన్నదంట. అక్కడ బొగ్గులాగా వాసన వచ్చిందంట. అప్పుడు చూసి, ఏంటే అక్కడ కుడుములాగా వాసింది అన్నది. నాకు కావాల్సిన కుడుములు అన్నాడంట. ఓ అంతేనా అని కుడుములేసిస్తే ఫుల్గా తినేసి నిద్రపోయాడంట.